వావ్! కొబ్బరి రొట్టి తయారు చూద్దామా? ముందుగా ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసులు మినపప్పు నానబెట్టుకుని బాగా గ్రైండ్ చేసుకుని మెత్తగా పప్పుని తీసుకోవాలి. తీసుకున్న పప్పులో ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ పిండేస్తూ ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇడ్లీలా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. అలా కలిపిన దాంట్లో తాటి బెల్లం పాకం పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా కలిసిన మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసి మిక్సీ జార్లో వేసుకుని మనం కొబ్బరి కూర ఎలా కోరుతామో అలాగే మిక్సీ జార్లో ఇలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందాక కలిపిన ఇడ్లీ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకుని బాగా నూనె పైకి వెళ్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఎలా అయ్యిందన్నది. తర్వాత తిరగేసుకొని నెమ్మదిగా ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత తీసుకుని తింటే ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి రొట్టె ఒకసారి చాకు చూసుకుంటే ఉడికినట్టు తెలుస్తుంది.